సంతోష్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో అమ్మాయిల వాష్రూమ్ లో సంబంధించి సెల్ ఫోన్ పెట్టి కెమెరా పెట్టి వాళ్ళ వీడియోలు సంబంధించి తానాలు చేస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి బయటికి పంపించి అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటన సంబంధించి సీఎంఆర్ కళాశాలలో ఈ మొదటిసారి కాదు. ఈ ఘటన సంబంధించి అనేక జరిగినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా హైర్ ఎడ్యుకేషన్ తీసుకోలేదు. అంటే గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మాయిలకు న్యాయం చేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించింది రక్షణ లేకపోవడం సీఎంఆర్ కళాశాలలో అసలు అమ్మాయిలకు రక్షణ లేదు. ఈరోజు గోపాల్ రెడ్డి మాత్రం అనేక సార్లు అమ్మాయిలకు సంబంధించి రక్షణ ఇచ్చే కళాశాల మాదే అని చెప్పేసి మల్లారెడ్డి గోపాల్ రెడ్డి జబ్బలు తడుచుకున్నా కూడా ఎక్కడ అమ్మాయిలకు న్యాయం జరగాలంటే ఈ రోజు సీఎంఆర్ కళాశాలల్లో ప్రభుత్వమే స్వయంగా తీసుకొచ్చి అనేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా అమ్మాయిలకు రక్షణ లేకపోవడం అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి సీఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా గోపాల్ రెడ్డి పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఈరోజు వాటర్ సంబంధించింది అమ్మాయిలను బెదిరించి ఈరోజు గర్ల్స్ కళాశాలల్లో అమ్మాయిలు నిర్బంధం చేస్తా ఉంది. ఈరోజు నిర్బంధం చేసి ఎవరు వాయిస్ చెప్తే వాళ్ళని టీసీ ఇస్తాం, కళాశాలను డిపార్ట్ చేస్తాం అని చెప్పేసి అనేక వాగ్దానాలు ఈరోజు హెచ్చరిస్తూ ఈరోజు అమ్మాయిలు చర్యలు తీసుకోవాలి. ఈ రోజు సీఎంఆర్ కళాశాలలో వాడనే కాదు, ఈ రోజు గోపాల్ రెడ్డి మాకు ఇప్పుడే తెలిసింది. గోపాల్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఏ ఆర్గనైజేషన్ వచ్చినా కూడా విద్యార్థులు సహకరించకండి, ఈరోజు అమ్మాయిలు కూడా వాయిస్ ఇవ్వద్దు మీడియాకు అని చెప్పేసి నిర్బంధాలు పెడతా ఉన్నారు. అమ్మాయిల పైన నిర్బంధాలు పెడితే గోపాల్ రెడ్డి తెలుసుకో, ఈ కళాశాల భవిష్యత్తు తక్కువ కాలమే. కాబట్టి వెంటనే అమ్మాయిలకు న్యాయం చేయండి. న్యాయం చేసేంత వరకు ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఇక్కడే మాట్లాడండి. పేరెంట్స్ వస్తున్న మాట అక్కడ అందరూ ఇక్కడ కావాలంటే గ్యాదర్ చేసుకొని ఇక్కడ మాట్లాడండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడే మాట్లాడండి. మాకు ఏం చేయాలో మాకు తెలుసు, మేము ఏం చేస్తున్నాం మాకు తెలుసు. మేము వచ్చింది మాకు స్వార్థం కోసం కాదు, మేము వచ్చింది విద్యార్థులకు చెల్లుంది భయ. నిన్ను ఒక బ్రదర్ గా చెప్తున్నా, చెప్పండి. ఇది పాయింట్ కాదు, నేను బ్రదర్ గా మాట్లాడుతున్నా. వీళ్ళు ఇక్కడ అడగండి. ఉన్నారు బ్రదర్, మేము అంతే కదా, మేము వచ్చింది వాళ్ళ కోసమే. మీ చెల్లెకి ఈ పరిస్థితి వచ్చింది అనుకోండి, మీరు ఊరుకుంటారా? అయ్యా ఊరుకోనాదే వద్దు. మాట్లాడేవు నీకు కరెక్ట్ ఏం పాయింట్ కాదు చెప్పు. నేను కావాలంటే ప్రెస్ ముందుకు వచ్చి కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడతా. మీకేం కావాలి? మీ క్వశ్చన్స్ ఏంటి? అమ్మాయి ఇక్కడ మాట్లాడచ్చు. ఎక్కడ కూర్చోబెడతారు? అక్కడ కూర్చోబెడతారు. ఎక్కడ మన పోలీసు అక్క బయటికి పట్టుకుపోవాలి. ఇక్కడే మాట్లాడాలి. బయట మీ పేరెంట్స్ ఇక్కడ మీడియా మొత్తం మీరు కనిపిస్తారు. మీడియా మొత్తం మీరు కనిపిస్తారు. అక్కడ వాయిస్ ఉన్నారు అక్క. ఓకే మీరు మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ సమాధానం చెప్తేనే ఏదైనా అవుతుంది. అందరు